రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మహిళా సాధికారత అని చెప్తున్నారో దయచేసి సిగ్గు తెచ్చుకోండి. ఈరోజు ఈ పరిస్థితి చూసి మాకైతే బాధ అనిపిస్తుంది. 12:30 కావస్తుంది. ఈ టైంలో ఆడబిడ్డల్ని పోలీస్ స్టేషన్లకి రోడ్ల పైన కన్నీరు పెట్టుకుంటూ తిరిగే పరిస్థితి తెచ్చిన రాష్ట్రాన్ని మహిళా సాధికారత రాష్ట్రం అని ఎట్లా అంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి మాకు సమాధానం చెప్పాలి. ఈ రోజు తెలంగాణ మహిళ, తెలంగాణ ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టుకుంటుంది. మరి హోంశాఖ మంత్రిగా ఉన్న మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు? పక్క రాష్ట్రం వచ్చి మన రాష్ట్రంలో ఉన్న ఒక వ్యక్తిని, తెలంగాణ బిడ్డని తీసుకొని పోతుంటే, తెలంగాణ ఆడబిడ్డని బర్ర ఈడ్చుకుంటూ పోతుంటే ఇది నిజంగా రావణ కాష్టనా, కీచకవాదనా? ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? తెలంగాణలో ఒక జర్నలిస్టు ఇంత అరెస్ట్ అయ్యి ఇంత ఇబ్బంది పడుతుంటే, ఆడబిడ్డ ఇబ్బంది పడుతుంటే, వాళ్ళ కుటుంబం బాధపడుతుంటే కనీసం ఇప్పటికీ స్పందన లేదు. ఇంత సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మేము కూర్చున్నంత కాలంలో ప్రతి సోషల్ మీడియా ప్రతి ఒక్కరు కూడా ట్యాగ్ చేసి అందరు కూడా పంపిస్తున్నారు కదా. మరి పార్టీలు, ప్రతిపక్ష పార్టీలైనా అన్ని పార్టీలైనా ఎందుకు స్పందించట్లేదు? కేవీఆర్ అన్నకి ఏమన్నా జరిగితే మాత్రం ఆ బాధ్యత మొత్తం చంద్రబాబు నాయుడుదే. ఖచ్చితంగా లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ మీరందరూ కూడా బాధ్యత వహించాలి. ఎందుకంటే ఇంతకు ముందే 3rd డిగ్రీ చేసిరు. ఇప్పుడు ఏం చేస్తారు అనేది మా భయం. ఇప్పుడు కాల్పులని ఒక వార్త, ఈడ నిలబడి ఉన్నాం, కాల్పులని వార్త వచ్చింది. అసలు ఎవరు అనుకోవాలి, ఏమనుకోవాలి? కేవీఆర్ అన్న సురక్షితంగా రేపు ఖచ్చితంగా ఇంటికి రావాలి. కుటుంబానికి సురక్షితంగా కనిపించేదాకా వాళ్ళకి కునుకుండదు, కంటి మీద కునుకుండదు. దయచేసి ఒక ఆడబిడ్డ అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇంకెన్ని రోజులు మా మీద దాడులు చేస్తారు? కాబట్టి ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడుకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి మహిళలను అభ్యర్థిస్తున్నాము. ఖచ్చితంగా కేవీఆర్ అన్నని సురక్షితంగా క్షేమంగా వదిలిపెట్టండి. ఎలాంటి 3rd డిగ్రీ, ఎలాంటి ఇలా చర్యలకు పాల్పడకండి దయచేసి. ఒకవేళ మీరు గనక కేవీఆర్ అన్నకి ఎలాంటి ప్రాణహాని చేసినా, చిన్న గీత పడ్డా సరే మేము మాత్రం ఊకుండే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం. ఏపీ ప్రజలను ఇక్కడ ఏపీ ప్రజలు కాదు, ఏపీ నాయకులు ఎవరైతే ఉన్నారో మీరు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారో మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. తెలంగాణలో అడుగు పెట్టకుండా చేస్తాం. దయచేసి అందరు గమనించాలి. ఆడబిడ్డని దృష్టిలో ఉంచుకొని మీరు లాగుతున్నారు కదా. అసలు నిజంగా మీకు సిగ్గుశరాలు ఉన్నాయా? ఒక ఆడబిడ్డని, మీ ఇంట్లో ఆడబిడ్డని అయితే అట్లే లాగుతా ఉంటే మీరు ఊకుంటారా? అసలు పోలీసులేనా మీరు? మీరెవరు ఎందుకు తీసుకోపోయారు? తన ఫోన్ ఎందుకు తీసుకోపోయారు? అసలు తనని ఎందుకు తీసుకోపోయారు? ఒక ఆడబిడ్డని ఎందుకు అట్లా లాగుతున్నారు అందరు కలిసి? అసలు ఇది ఎక్కడి చట్టము? ఏ చట్టంలో రాసిపెట్టింది? ఏ రాజ్యాంగంలో రాసిపెట్టింది? చెప్పండి. ఆడబిడ్డని అట్లా మీరు మగాళ్ళు అంతమంది కలిసి చేతులు పెట్టి లాగుతా ఉంటే తనని విసిరేస్తారా? ఇది ఎక్కడ అన్యాయం చెప్పండి. కాబట్టి కేవీఆర్ అన్న సురక్షితంగా మా తెలంగాణకు రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.